దేశంలో పండుగల సమయం దగ్గర పడుతుండగా కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదిస్తున్న జీఎస్టీ మార్పులు దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపనున్నాయి. వినియోగదారులకు తగ్గింపు, వ్యాపారులకు స్పష్టత ఇవ్వాలనే ఉద్దేశంతో ఈసారి ప్రభుత్వం సరళమైన 2 స్లాబ్ల పద్ధతిని తీసుకురానుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త 5%, 18% స్లాబ్ల విధానంపై చర్చించేందుకు జీఎస్టీ కౌన్సిల్ సెప్టెంబర్ 3, 4 తేదీల్లో దేశ రాజధానిలో సమావేశమవుతుంది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత సుమారు 5 నుండి 7 రోజుల్లో నోటిఫికేషన్లు విడుదలవుతాయి. ఈ కౌన్సిల్కు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వం వహిస్తున్నారు. ఇందులో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు కూడా సభ్యులుగా ఉన్నారు. ఈ సమావేశంలో జీఓఎంగా పిలువబడే రాష్ట్ర మంత్రుల బృందం ఇచ్చిన సూచనలపై చర్చ జరుగుతోంది. వీటిలో ట్యాక్స్ రేషనలైజేషన్, కాంపెన్సేషన్ సెస్, హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ పై చర్చ జరుగుతుంది. ఇటీవల జీఓఎం సమావేశమై కేంద్రం ప్రతిపాదించిన 2 స్లాబ్ల విధానాన్ని సూత్రప్రాయంగా అంగీకరించింది. కేంద్రం ఈ బృందానికి సూచించిన విధానం ప్రకారం గూడ్స్ అండ్ సర్వీసెస్ ను మెరిట్ స్టాండర్డ్ గా విభజించి వాటిపై 5%, 18% జీఎస్టీ వేయాలని సూచించింది. కొన్ని లగ్జరీ కార్లు, సిన్ గూడ్స్లపై ప్రత్యేకంగా 40% ట్యాక్స్ ఉంటుంది. ఇదే సమయంలో కొంతమంది ఎక్కువగా కార్మికులను ఉపాధి కల్పించే రంగాలకు మద్దతుగా 0.1%, 0.3 లేదా 0.5% తగ్గింపు రేట్లు కొనసాగుతాయి. ప్రస్తుతం 5, 12, 18, 28%తో జీఎస్టీ 4 స్లాబ్లుగా ఉంది. తాజాగా ప్రధాని మోదీ స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో దీన్ని సరళీకృతం చేయడం కోసం జీఎస్టీ 2.0 పేరుతో కొత్త తరం పన్ను సంస్కరణలు ప్రకటించారు. జీఎస్టీ ప్రవేశించిన 2017 నుండి ఇది అతిపెద్ద మార్పని పేర్కొన్న ఆయన, సామాన్య ప్రజలకు, రైతులకు, మధ్యతరగతి వారికి, ఎంఎస్ఎంఈలకు ఉపశమనాన్ని కల్పించడమే లక్ష్యమన్నారు. ఈ కొత్త పన్ను విధానం సెప్టెంబర్ 22లోగా అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇదే సమయంలో నవరాత్రి పండుగలు కూడా ప్రారంభమవుతాయి. ఈ మార్పులు వినియోగదారులపై ఉన్న భారాన్ని తక్కువ చేయడంలో ఉపయోగపడతాయని, వ్యాపారులకు సరళత ఇవ్వడంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించగలవని అంచనాలున్నాయి.